రోజైతే మనం ములక్కాయ ఉల్లిపాయ పాలు పోసి అయితే వండుకుంటున్నామండి. సింపుల్గా అయిపోయిందండి రెసిపీ. సింపుల్గా చెప్పేస్తాను. ఆయిల్ పెట్టుకున్నాను, పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వేసేసుకున్నాను, మొత్తం అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ములక్కాయ అన్నీ వేసేసుకొని ఇలా తిప్పేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకొని మనం మూత పెట్టి అయితే పెట్టేసుకుందాం. ఉప్పు అయితే వేసేసుకున్నామండి. ఉప్పు వేసుకొని తిప్పుకుందాం. ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. ఇది ములక్కాయ, ఉల్లిపాయ ఇవన్నీ బాగా మగ్గిపోవాలి ఆయిల్లోనే. మంట సిమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. లో ఫ్లేమ్ మీదే చేసేసుకోవాలండి కర్రీ. ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోవాలండి. ఒకసారి అయితే నేను తీసి తిప్పుకున్నాను, మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఉప్పు వేసాం కదండి, మగ్గిపోతుంది ఆయిల్లోనే. సిమ్లోనే పెట్టేసేసి వండేసుకోవాలండి ఈ కర్రీ. హైలో అయితే పెట్టకూడదు, సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మధ్య మధ్యలో ఒకసారి అయితే తిప్పుకోవాలండి, అడుగు పట్టేస్తుంది కదా, అందుకని మధ్య మధ్యలో ఒకసారి అయితే తిప్పుకోవాలి. ఇలాగా వచ్చి ఉల్లిపాయ చూడండి, ఇందాక వేసినప్పుడు ఎన్ని ఉల్లిపాయలు ఉన్నాయో ఇప్పుడు చూడండి మగ్గేటప్పటికి ఎన్ని అయిపోయిందో, ఎంత అయిపోయిందో. కొంచెం అయిపోయినాయండి. ఇందాక ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎన్ని అయిపోయినాయో. చాలా టేస్టీగా ఉంటుందండి. పాలు పోసుకొని వేడివేడిగా తింటేనే ములక్కాయ పాలు పోసిన కూర చాలా బాగుంటుందండి. చూడండి ఇందాక ఎన్ని ఉల్లిపాయలు వేసామో ఇప్పుడు ఎంత అయినాయో. మగ్గిపోతే అంతేనండి ఉల్లిపాయ. మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మూత తీసేసుకొని మగ్గుతుంది కదండి, తిప్పుకొని కారం మనం పసుపు అయితే వేసేసుకుందామండి. పసుపు, కారం ఒక స్పూన్ వేసానండి. తిప్పుకున్నాం. కొంచెంసేపు ఉప్పు, పసుపు, కారం ముక్కకు పట్టిన తర్వాత పాలైతే పోసేసుకుందాం. ఎన్ని ఉల్లిపాయలు వస్తే ఎంత కూర అయిందో చూడండి. అంతే అవుతుందండి ఈ కూర. సూపర్గా వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే పాలు పోసేసుకుందామండి. పాలు పోసుకున్నాం కదా, కొంచెం తిప్పుకుందాం. కొద్దిగా చిక్కబడిద్దండి పాలు, ఎక్కువసేపు ఉంచవసరం లేదు. ఉప్పు చూసుకొని ఇందాక వేసాం కదండి, ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు చూసి కొంచెం వేసుకుందాం. ఓకేనండి. మన కూర అయితే అయిపోయిందండి. చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఇంకైతే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. చూసారండి ఎంతో గుమ్మగుమ్మలాడే మన ములక్కాయ పాలు పోసి వండిన కూర. టేస్ట్ సూపర్ ఉందండి. నేనైతే చేస్తాను. ఇలా సింపుల్గా ట్రై చేయండి, అయితే చాలా బాగుంటుంది. ములక్కాయ పాలు పోసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.